దేవునికి స్తోత్రం. ఉదయకాల ప్రార్థనకు ఆహ్వానం. కల్వరి కెర్నల్ గ్రూప్ సభ్యులందరికీ క్రీస్తు నామంలో వందనాలు శుభం తెలియజేస్తున్నాను. దేవుని నామాన్ని ఒక పాటతో మహింపరచుకొని ప్రార్థన చేసుకుందాం. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. మార్గము నీవే, సత్యము నీవే, మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రభువా, జీవము నీవే నా ప్రభువా. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. నా జీవితమున నీ మాటలను వినుటయే చాలని ఎరిగితిని. నా జీవితమున నీ మాటలను వినుటయే చాలని ఎరిగితిని. నా కన్నీటితో నీ పాదములను, నా కన్నీటితో నీ పాదములను కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా, కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. విస్తారంబగు వ్యాపకములలో విడచితిని సహవాసమును, విస్తారంబగు వ్యాపకములలో విడచితిని సహవాసమును. సరిదిద్దితివి నా జీవితము, సరిదిద్దితివి నా జీవితము, నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా, నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. వ్యర్థపరచితిని నా సర్వమును, స్వార్థముతో జీవించితిని. వ్యర్థపరచితిని నా సర్వమును, స్వార్థముతో జీవించితిని. గుర్తించితిని నీ త్యాగమును, గుర్తించితిని నీ త్యాగమును, వినయముతో నీ సన్నిధి చేరి, వినయముతో నీ సన్నిధి చేరి. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. నీ రక్తముతో నన్ను కడిగితివి, పరిశుద్ధునిగా చేసితివి. నీ రక్తముతో నన్ను కడిగితివి, పరిశుద్ధునిగా చేసితివి. నీ రక్షణకై స్తోత్రము చేయుచు, నీ రక్షణకై స్తోత్రము చేయుచు, నిత్యము నిన్ను కొనియాడెదను, నిత్యము నిన్ను
కొనియాడేదను, ఆరాధించేదా, నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా, నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. జీవం గల నా తండ్రి, జీవాధిపతి, నా రక్షకుడ, మహిమా స్వరూపుడగు నా తండ్రి, మీకు వందనాలు నాయన. ఇదిగో నా తండ్రి, రాత్రంతయు మా ప్రాణాత్మ దేహంలోను మీరు క్షేమకరం కాపాడినందుకు స్తోత్రాలు నాయన. సర్వాధిపతి యొక్క నా తండ్రి, మీరు సర్వము మీదే తండ్రి, సమస్తం మీరు అనుగ్రహించిందే, నాదంటూ మాదంటూ ఏమీ లేనటువంటి వారం ప్రభా. నా తండ్రి, మా పట్ల ఎంతగానో నీ కృపను నీ దయను మా పైన చూపిస్తూ నీ గొప్ప ప్రేమగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో నా దయతో నా పాపదోష అతిక్రమలు క్షమించిన నా రక్షకుడైన తండ్రి, నా విమోచకుడమైన నా దేవ, మీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. నేను ఈ ఉదయకాల సమయం ముందు నీ పాదం చేరి వేడుకొంచున్నాను ప్రభా. మీరే కనికరం చూపించండి, కృప చూపించండి, మీరు మాత్రం మహిమ పొందుకోమని కృతజ్ఞతాపూర్వకంగా వేడుకొంచున్నాను నైనా. ఈ దినం మీరు మాకు ప్రసాదించినందుకు స్తోత్రాలు. ఇటు రీతిగానే ప్రభా, ఈ దినం ప్రభు చేసే ప్రతి పనుల్లోనూ, ఆలోచనలను, ప్రవర్తనలోను ప్రభా, నీకు మహిమకరంగా మా బ్రతుకున్నట్లు మమ్మల్ని దీవించమని నీ పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. మీకు వందనాలు కన్న తండ్రి. నైనా మీ సేవకులు మీరు కాపాడునైనా, నీ సంఘాలు మీరు ఆశ్రయించు తండ్రి. మీకు వ్యతిరేకంగా ప్రతి చీకటిని కొట్టివేసి తండ్రి ప్రభా, నీ చిత్తం నీ బిడ్డల ద్వారా సంపూర్ణంగా నెరవేర్చుకునైనా తండ్రి. పరలోకమంతన మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుకుని కాకనైనా, మీ రాజ్యం వచ్చిన కాకనైనా, నీ చిత్తం ప్రభా, నీ పరలోక రాజ్యం నెరవేర్చట్లే భూమి మీద మీ పిల్లలు మా ద్వారా సంపూర్ణంగా నెరవేర్చుము తండ్రి. మీ పని చేయడానికి ఆసక్తిని అయ్యా ప్రభా, ఆసక్తిని ప్రభా, విశ్వాసాన్ని, పవిత్రతను, భక్తిని మేము కలిగి జీవించినట్లు మమ్మల్ని దీవించండి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క దుష్టు నుంచి, ప్రతి చీకటి నుంచి మమ్మల్ని తప్పించునైనా. మీకే స్తోత్రములైనా. ఇదిగోనైనా ఈ పరిచర్ని మీరు దీవించండి. దైవజనులు మోషే గారిని, ఏకీభిస్తున్న సహోదరుని ప్రతి ఒక్కరిని మీరు కాపాడమని వేడుకొంచున్నాను తండ్రి. మీకు వందనాలు. అదేవిధంగా నాయన యవనస్తులకి భవిష్యత్తును మీరు కట్టునైనా. నేడు ఎంతోమంది నశించిపోతున్నారు. ఎంతో భయంకరమైన పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు నా దేశంలో ఉన్నాయి. నేను సమస్త దేశాలను కాపాడుతున్న గొప్ప దేవ, ఈ ఉదయకాల ఈ చిత్తంలో అడుగుతున్నాను నేను. పరిశుద్ధ ఆత్మదేవ, ప్రార్థించడం కూడా నాకు రాదు ప్రభు. కేవలం నీ కృపను బట్టి వేడుకొంచున్నాను నాయన. కనుక నీతో మాట్లాడే భాగ్యాన్ని ఇచ్చారు నాయన. నేను నా దేశంలో, భారతదేశంలో ప్రజలను మీరు మార్చి తండ్రి కాపాడు. నా దేశాన్ని, నా దేశ నాయకులు, ప్రభుత్వాన్ని పాసం సమర్పిస్తున్నాను అయ్యా. వందనాలు, క్షేమం, మేలు దయచేయి తండ్రి. మీ చిత్తం జరిగించండి ప్రభా. మీకు స్తోత్రములైనా నాయన. మీ చిత్తం అనేది ఏది జరుగుతుంది నాయన, నీ ఆలోచన జరిగి నీకు మాత్రం మహిమ కలను దాకా తండ్రి కాపాడండి. నేడు యవనస్తులు ప్రభా, రేపటి దినాల్లో నీ కొరకు ఉన్నతంగా బ్రతుకువారు వాళ్ళు నశించుకున్న మీరు కాపాడి, నీ చిత్తమే నీ బిడ్డలు మీరు ఆకర్షించుకున్నందుకు స్తోత్రాలు నాయన. మార్పులని దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. వృద్ధుల్ని, విధవరాలను మీరు ఆశ్రయించు నాయన. మీకే స్తోత్రం. బలహీన స్థితులు, అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్న వారిని బట్టి మీకు వందనాలు తండ్రి. వరమ్మ గారిని మీరు స్వస్థపరచునైనా. నాగప్ప గారి నడుము నొప్పి నుంచి ఆ బాధ నుంచి విడుదల దయచేతండి. చంద్రి గారిని చిత్తముంటే స్వస్థపరచునైనా. బాలాజీ గారిని స్వస్థపరచును నాయన ప్రభా. ఇంకా ఎంతోమంది సహోదరులు, రాజేష్ గారు వాళ్ళకి మేనకోడలు ప్రభా, నా తండ్రి బ్రెయిన్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మీరు స్వస్థపరచమని వేడుకొంచున్నాను నాయన. స్వస్థత నీ యొద్ద మాత్రమే కలుగుతుంది అయ్యా. సురేష్ గారిని ప్రభా, సంసోన్ గారిని, రామాజులు ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి నాయన. పేరు నీ భాషలో పెడుతున్న నీ ఉదయకాలను దర్శించండి ప్రభు. నీ చిత్తం ఉంటే వాళ్ళకి మంచి ఆరోగ్యం తెచ్చి, వాళ్ళ కుటుంబాల ఆర్థిక విషయంలో కృప చూపించండి. యాక్సిడెంట్ మోసెస్ గారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇంకా ప్రభా, ఎవరైతే బాధపడుతున్నారో ప్రభా, తండ్రి ప్రభా, నిరోషి కుమారుని పట్టుకొని స్థుతిస్తున్నాను. ఆ చంటి పెట్టిన కూడా మీరు స్వస్థపరిచిన ఆరోగ్యాన్ని వల్ల కావాల్సిన ఆర్థిక విషయంలో కృప చూపించమని వేడుకొంచున్నాను నేను. కృప చూపించినాను చంటి బిడ్డలు ప్రభా, మీరు ఇచ్చిన బహుమానాలు తండ్రి, నీ వైపుకు నడిపించే జ్ఞానం మాకు ఇవ్వు తండ్రి. గృహ పరిపాలనలో పిల్లలు పెంచే విషయంలో నీ బిడ్డలుగా నాకు మంచి జ్ఞానం ఇవ్వమని పాసని వేడుకొంచున్నాను. ఏకీవేస్తున్న సహోదరు వారి కుటుంబాలను దీవించినైనా, వాళ్ళు చేస్తున్న
ఉద్యోగాలు, వ్యాపారాలు అన్ని విషయాలు తోడునండి ప్రభా. అయ్యా వాళ్ళ ప్రయాణంలో వెళ్ళి వస్తున్న ప్రయాణంలో మీ సన్నిధి తోడించిన క్షేమకరంగా నడిపించినాను అయ్యా. ఇంకా చెడు వ్యసనాలకి ప్రభా లోబడి ప్రభు నశించిపోతున్న సహోదరులు ప్రభు భర్తను దర్శించినాను. వేదవతి అక్కను అయ్యా వాళ్ళ భర్తను మీరు దర్శించి నీ చిత్తం ఏమవుతుందో నాకు తెలియదు ప్రభు. వేదన పడుతాను తన 4 కుమారుల విషయం కృప చూపించినాను. శంకరమ్మ గారిని, దుర్గా సిస్టర్ని, విజయ సిస్టర్ని అయ్యా ప్రతి ఒక్కరి వారి భర్తలు వారి కుటుంబాల మీద చక్కపరచమని క్రీస్తు నామములో అడుగుతున్నాను నాయన. మీకు వందనాలు నాయన. అలాగే నా తండ్రి ప్రభా మరి నీ చిత్తంలో సహాయం చేయండి ప్రభా. కష్టపడుతున్న వారి యొక్క కష్టార్జితాన్ని దీవించిన వాళ్ళ అధికారులు స్వాధించుకోతంటే మీకు స్తోత్రాలు. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్లాడుతున్న మా యొక్క కుటుంబాలను అయ్యా ప్రయత్న రిక్వెస్ట్ ఇచ్చిన సహోదరు కుటుంబాలు మీరు కనికరం చూపించండి, కార్యం చేయతండి. అలాగే నేను వివాహ విషయంలో స్వప్న సిస్టర్, నివేదిత సిస్టర్, జెస్సీ, దివ్య, దీప్తి సిస్టర్ విషయంలో మీరు కార్యం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు నేను. గర్భఫలం లేని వారిని బట్టి మీకు వందనాలు. గర్భఫలం మీరిచ్చే బహుమానం వారి విషయంలో కార్యం చేయతండ్రి. అయా గీతా సిస్టర్ని, శ్రీను మాణిక్యం గారిని, అయా శ్రీదేవి సిస్టర్ని, వినిష సిస్టర్ని, హిమిమా సిస్టర్ని, జెస్సీ సిస్టర్ని మీ పాసన సమర్పిస్తున్నాం. వాళ్ళ జీవితాన్ని మీరు కార్యం చేయండి, కృప చూపించదండి. మీకు వందనాలు నేను. గర్భం కలిగిన వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. తల్లికి బిడ్డకు క్షేమం దయచేసి ప్రసవ కాలంలో మీ కృప చూపించు తండ్రి. స్తోత్రాలు నాయన. నేడు ఎంతోమంది ప్రభా వృద్ధులను క్షేమం దయచే తండ్రి నాయన. అయ్యా అనాథ బిడ్డల్ని, నిరుద్యోగులు, నపుంసకులు సమస్తాన్ని మీరు కాపాడి సర్వ మానవాళిని పోషిస్తున్న గొప్ప దేవుడు మీరు కనుక మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నన్ను నా కుటుంబాన్ని బట్టి కూడా మీకు వందనాలు ప్రభా. ఇదేనా నా కుటుంబం చుట్టూ మీరు కంచి వేయండి, మా బిడ్డల చుట్టూ కంచి వేయండి ప్రభా. మీ సన్నిధి నాకు నా కుటుంబానికి తోడించి మీరు నడిపించి మీరు మాత్రం మహిమ పొందుకోమని మీ సన్నిధి తోడించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని క్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్.